Hello everyone, welcome to another episode of Cricket Freak. On this episode, we are going to be discussing two beautiful games of cricket that we saw today. I have with me Shashank and Satvik today. Imran, Hello. ninnat hangover, I think I needed this today. Excellent job, guys, IPL curators. అతివృష్టి సాటర్డే అనావృష్టి సండే. No, I thought the first game was Anavrushti, but second game was good. Manchi game. ఫస్ట్ గేమ్ బోర్ కొట్టింది. బట్ ఓకే, పిచ్ బాగుంది అనిపించింది. నిన్న రోడ్డు తర్వాత ఐ థాట్ ఇట్లాంటి పిచ్చులు ఉంటే బెటర్ కొంచెం. అంటే ఇట్లాంటి పిచ్చెస్ వల్ల ఆడడానికి వచ్చిన వాళ్ళే ఆడతారు, ఊపితే పోవు బాల్. సో దిస్ ఈస్ వాట్ క్రికెట్ ఈస్ మెంట్ ఫర్ అన్న ఫీలింగ్. సో క్రికెట్ చూసిన ఫీలింగ్ వచ్చింది వాళ్ళు. యా, ఇట్లాంటి పిచ్చులు ఉంటే ఐపీఎల్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇట్లాంటి వాడిపైన 200 కొడితే ఒకవేళ అప్పుడు మజా వస్తుంది. కొట్టి చేసి చేయగలిగితే అప్పుడు దెన్ వీ కెన్. Yeah, I thought the second game's pitch was pretty good. అదేమి అంత ఇన్ఫాక్ట్ Yeah. ఫస్ట్ గేమ్ పిచ్ కూడా 200 కొట్టచ్చు అవును. దాని మీద. జస్ట్ ఓకే, ఎనీవే విల్ అదే కమ్ టు దట్. బై ద వే, ప్రెడిక్షన్స్ నిన్న చేసిన దాంట్లో నేను సాత్విక్ యా వర్ బ్యాన్ 100%. గాన్. శశాంక్ గాడు ఏం చెప్పాడో దానికి ఎగ్జాక్ట్ రివర్స్ జరిగింది. రివర్స్ అయింది. 0%. మనుగాడు చెన్నై లెజ్ అన్నావా? యా అంటే మను చెన్నైలో మ్యాచ్ అవుతుంది మధ్యాహ్నం, సో స్పిన్ పిచ్ నూర్ అహ్మద్ అట్లా ఉన్నా అనుకుని. బట్ అవతల నూర్ అహ్మద్ ఒరిజినల్ రాషిద్ ఖాన్ కూడా ఉన్నాడు కదా. బట్ ఎనీవే మనుగాడు 50% స్ట్రైక్ రేట్. నేను సాత్విక్ గాడు బాగానే లాగాం ఈసారి. Yeah. నైస్, గుడ్ జాబ్, కూల్. చెప్పుకుంటారు. మూవింగ్ టు ద ఫస్ట్ గేమ్, సాత్విక్ చెప్పరా, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ చెన్నైస్ బ్యాటింగ్? ఈ రోజు నాకు చాలా డేజావ్స్ ఉన్నాయి రెండు మ్యాచ్లో. సరే, ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే రుతురాజ్ గైక్వాడ్ క్లచ్. ఎస్, నీకు గుర్తుందా 2021లో ఐపీఎల్ రెజ్యూమ్ అయినప్పుడు ముంబై మీద ఆడతాడు. అవునవునవును, ఎస్, అప్పుడు ఆల్మోస్ట్ ఇంతకటి ఇట్లానే నీచమైన సిచ్యువేషన్ ఉండే. అవునవును. ఆల్మోస్ట్ 100 కొడతాడు, ఆల్మోస్ట్. అండ్ ఆ మ్యాచ్ చెన్నై గెలుస్తారు. యా ఒక్కడే ఆడతాడు రుతురాజ్ గైక్వాడ్. సో ఈ యా రోజు ఆ డేజావ్ ఉండింది. అండ్ ఆల్సో ఫీల్డింగ్ డేజావ్ ఉండింది నిన్నటిది. శివం దూబేవి 3 క్యాచ్లు వదిలేసింది. అవును. శివం వాడి దుబే దగ్గర పక్కా డ్రాప్ డౌన్ అని ఇంత పెద్ద చరుకులు చిట్టాలాగా పెద్ద లిస్ట్ ఉంది. ఉమ్, డ్రాప్ డౌన్ 0, 11, 21, 35 అట్లా. ఖచ్చితంగా గిల్లుగాడి వీడియోస్ ఏమో ఉండుంటాయి అనుకున్నా. దారుణం బ్రో. అయితే ఇద్దరు జీటీ ఫీల్డర్లు లిటరలీ నువ్వు పడతా అంటే నేను పడతా అంటే అవునా, చూస్తారు గుర్తుంది. మై పాకిస్తాన్ లెజెండ్స్. గుర్తొచ్చింది నాకు. ఇద్దరు పక్క వెరీ వెరీ జరిపారు. బ్యూటిఫుల్ ఉండే. సెకండ్ మ్యాచ్ లో కూడా ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ అసలు బ్యూటిఫుల్ మూమెంట్ అయింది, రొమాంటిక్. ఇద్దరు ఒక దగ్గర ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని మధ్యలో బాల్ బట్ 4 వెళ్ళింది. ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ ఆ లెవెల్లో క్రికెటర్స్ కూడా అలా ఆడగలుగుతారా అని నేను ఒక రాగా సర్ప్రైజ్ అయ్యాను. దిగ్వేష్ ని ప్రిన్స్, పైగా ఇద్దరు ఒకళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంటర్నల్ అంతర్యుద్ధం కూడా జరిగింది వాళ్ళకి. ఏదో ముందు కాల్ ఇచ్చింటే అయిపోయింది. బట్ Yeah. నమ్మలేకపోయారు చాలా ఆ మంది ఇట్లా మాత్రం చూసి. కళ్ళు పెద్దగా చేసుకొని చూసారు, ఏంటి ఇట్లా అవుతుందా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అని చెప్పి. నువ్వు చెప్పా, వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ సిఎస్కేస్ బ్యాటింగ్? సిఎస్కే బ్యాటింగ్ ఇంకా శాంసన్ మళ్ళీ ఏదో నిన్న అనుకున్నట్టు కన్సిస్టెన్సీ. ఐ థింక్ అట్లీస్ట్ ఒక 30-40 రన్స్ కాసేపు స్టాండ్ అయ్యి కొంచెం పిచ్ అర్థం చేసుకొని, బికాస్ ఈ కెన్ బ్యాట్. సీనియర్ శాంసన్ కెన్ ప్లేయర్. రియల్లీ బ్యాట్. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కాసేపు ఆడొచ్చు. అండ్ గైక్వాడ్ అవతల ఆడుతున్నాడు. సో ఇద్దరు కాసేపు ఆడింటే కొంచెం సెటిల్ అయ్యేంత వరకు, దెన్ అప్పుడు శివం దూబే వచ్చి నువ్వు కొట్టరా అంటే ఇట్ మేక్ సెన్స్. కానీ అంత అర్లీగా శివం దూబే వచ్చి నువ్వు ఆడాల్సిందే అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ హీస్ టైప్ ఆఫ్ గేమ్ టు ప్లే. బట్ శివం దుబే హ్యావింగ్ సెడ్ దట్ ఈ ఐపీఎల్ ఇంకొక మ్యాచ్ కూడా ఇంకా రిబ్బన్ పర్ఫామ్ కటింగ్ చేయలేదు. కూడా అవ్వలేదు సిఎస్కే కోసం. బట్ వియర్డ్ మ్యాన్, అంటే వాడు వాడు శివం దుబే ఆడేది నాకు కొంచెం కామెడీ అనిపించింది ఈరోజు. అండ్ అండ్ డివాల్డ్ ఇంకోటి బ్రెవిస్ నో లుక్ 6 కూడా కొడదామని ఇట్లా కిందకి చూసి కవర్స్కి వెళ్ళింది ఆ బాల్. సో కొంచెం ఐ ఫీల్ దట్ స్టైల్ అండ్ ఆల్ ఈస్ ఫైన్, బట్ ఐ థింక్ దే షుడ్ బి జస్ట్ కొంచెం ఇంకా కొంచెం గేమ్ మీద ఇంప్రూవ్మెంట్ ఉండాలేమో అనిపించింది. స్పిన్నర్ మీద అవుట్ అవ్వడం అనేది కొంచెం నాట్ ఓకే ఫర్ మీ. ఆల్సో ఇప్పుడు రబాడా అని అందరు పుల్ కొట్టాలనుకోవడం 140-150 వేస్తున్న బాల్ ని, అది ఎంత జోక్ అంటే వాడు రబాడా అని తెలుసా, లేకపోతే మనం అంతకన్నా బెటర్ బ్యాటర్సా? కొత్త బాల్ షైన్ బాగుంది, మంచి మధ్యాహ్నం పిచ్ బౌన్స్ అవుతుంది, అసలు సంబంధం లేకుండా ఫుల్ ఆడడం.
I I thought don't think that's the Ruturaj way. played well today, especially towards the later half of the game. 12 overs తర్వాత I think he played well. But I అవును. still think ఇంకా కొంచెం రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ ఉండాలి. అంతసేపు అవతల ఎవరైనా డిఫెన్స్. స్టాండ్ కొంచెం స్టాండ్ ఇస్తే యూ కెన్ డూ. ఐ గెట్ ఇట్, బట్ స్టిల్ ఐ మీన్ అసలు స్ట్రైకే రొటేట్ చేయకుండా నుంచో నుండి సడన్ గా ఫోర్లు కొట్టడం కంటే ఐ థింక్ దే కుడ్ హ్యావ్ గాటన్ అట్లీస్ట్ ఒక 10-20 రన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ థాట్ గుజరాత్ బ్యాటెడ్ రియల్లీ వెల్ అవుట్ ఆఫ్ దేర్ స్కిన్ టు జస్ట్ ప్లే. ఇంకొక 40 రన్లు ఉన్న ఈజీ కొట్టేవాళ్ళేమో, 40-50 రన్లు ఉన్న అవును. ఈజీ కొట్టేవాళ్ళు. బికాస్ సుదర్శన్ ఈజ్, నేను ఒక ట్వీట్ చేశాను, సుదర్శన్ ఈజ్ వాట్ కేఎల్ రాహుల్ ఈజ్ ఫర్ ఆర్సీబీ టు సిఎస్కే అని చెప్పి. సో సిఎస్కే మీద ఇప్పటికి 200లు 250లు అట్లా అడ్డగోలు కొట్టాడు. కేఎల్ రాహుల్కి ఆర్సీబీ మీద ఎలా ఉంటుందో అలా సుదర్శన్ డస్ దట్ అగైన్ సిఎస్కే. ఐ హోప్ సిఎస్కే, నిన్న నేను వాళ్ళని ఆవేశపడి ప్లే ఆఫ్స్లో పెట్టాను, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ గుజరాత్ హెస్ వన్. బట్ సిఎస్కే చూద్దాం, కష్టం ఇంకా. ఐ థింక్ దే కెన్ ఓన్లీ లూజ్ వన్ మోర్ గేమ్ అండ్ దే హ్యావ్ వెరీ టఫ్ గేమ్స్. నేను చూసాను ఇప్పుడు. ఐ థింక్ దే ప్లేయింగ్ సన్ రైజర్స్ వన్స్, దే ప్లేయింగ్ ముంబై, and they have good teams. So be interesting anyway. So moving on to the second game. Second game is the game that I really want to talk a lot about. First opening thoughts, Satvik Chapra. How did you feel? Most bokada game ఇది, but most entertaining గా జరిగింది. దీనిలో డేజావ్స్ కార్తిక్ త్యాగిది మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు అనుకున్నా. ఏముంది 20 రన్లు అంటే ఈజీగా చేయగలడు అనుకున్నాను నేను కూడా. బట్ ఆ రెండు నో బాల్ అయ్యేసరికి ఇంకా వాళ్ళు ఈ టచ్ లో లేడేమో అనుకున్నా. రింకు బట్ సింగ్ స్టిల్ ఆ డేజా తర్వాత అలా బ్యాటింగ్ మర్చిపోతున్నా. అదొకటి. అండ్ సునీల్ నరేన్ కూడా ఒక్క రన్ ఇచ్చిండు అంతే. అసలు ఆ సూపర్ ఓవర్ గురించి మళ్ళీ మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ ఫేడెడ్నెస్ ఫ్రమ్ ఎల్ఎస్జి. బట్ ఎనీవే చెప్పరా. రింకు, కార్తిక్ త్యాగి, నరేన్. నైస్ మ్యాన్. గురు. But I thought before we get into the super over, I thought Rinku Singh really did so well today. I think that's what Ruturaj had to do in the first innings. వాడికి ఇంకెక్కువ ఛాన్స్ ఉండేది టు డూ దట్ బికాస్ హీ ప్లేడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఓవర్స్. బట్ రింకు సింగ్ ఎగ్జాక్ట్గా ఆ పిచ్ని రీడ్ చేసి, అండ్ యాక్చువల్లీ ద సెకండ్ పిచ్ వాజ్ ఈవెన్ మోర్ difficult to bat on than the first one, and the boundaries, one side of the boundary was very long. సో బ్లాక్ సాయిల్ పిచ్ అని చెప్పి కొంచెం ఇట్ వాజ్ టూ పేస్డ్గా ఉండింది వికెట్ కూడా. సో ఐ థాట్ రింకు సింగ్ డిడ్ సో 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 వెల్. ఎక్కడ చూసినా రింకు సింగే ఉన్నాడు ఈరోజు ఫీల్డ్లో. అదే హర్ష భోగ్లే అంటారు కదా, ఒకడున్నాడా 11 మంది రింకు సింగ్లు ఉన్నారా అని. సో ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్ టు వాచ్ హిమ్. 5 catches. నైస్, కూల్. బట్ మై మోస్ట్ ఫేవరెట్ మోసిన్ ఖాన్ ఈరోజు. నేను వాడి కోసం ఎన్నో ఇయర్స్గా శశాంక్ గారికి కూడా చెప్తున్నాను, ఇఫ్ యూ రిమెంబర్స్ వెల్. He's a bowler to watch out for. He used to bowl faster, 150 కూడా వేసేవాడు. But I hope his injuries are done now and he comes back, because hit the deck bowling అసలు he's exponent. And I think he has almost 3 or 4 maidens this IPL, and అది కూడా పవర్ ప్లేలో వేసాడు. సో గ్రేట్ జాబ్ మ్యాన్ మోసిన్ ఖాన్. ఐ థింక్ గ్రేట్ జాబ్. అండ్ అన్ని ఫేజెస్ లో ఈజ్ ఏబుల్ టు ఆల్సో బౌల్ వెల్ కదా. కంట్రోల్ చాలా బాగుంది అంటే ఈస్ మెయింటైనింగ్ ఇట్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ గెలిచిండ్రు అనిపిస్తారు కానీ గెలవాలి. లాస్ట్ ఆర్ఆర్ మ్యాచ్ అంతే. ఎవరు? ఎల్ఎస్జి ఎల్ఎస్జి సన్ రైజర్స్ మ్యాచ్ కూడా అలానే ఓడిపోవాల్సింది. బట్ హర్షల్ పటేల్, థ్యాంక్స్ టు ఉనాద్ కత్ హూ గేవ్ అ రియలీ గుడ్ పర్ఫార్మెన్స్ ఆన్ దట్ డే. రిషబ్ పంత్ అప్పటికి చాలా ట్రై చేశాడు. పంత్, బట్ ఐ థింక్ ఎల్ఎస్జి షుడ్ హ్యావ్ లాస్ట్ వన్ మోర్. ఎస్ఆర్హెచ్ ఈ పాటికి టాప్ 2లో ఉండేది. బట్ ఎనీవే, కాదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ వాస్ కెమెరూన్ గ్రీన్ వాస్ బౌలింగ్ టుడే. and he bowled pretty well also. బాగా చేశాడు. అండ్ So I think బ్యాటింగ్ కూడా బాగా చేశాడు యాక్చువల్లీ. 25 or 30 runs. ఎందుకంటే ఆ బాగా ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్ లో హీ వాస్ ద వన్ హూ ఈజ్డ్ అండ్ హిట్స్ కపుల్ ఆఫ్ సిక్సెస్. Correct. సో ఇట్ వాస్ గుడ్. యాక్చువల్లీ మొహసిన్ ఖాన్ కూడా 6 కొట్టాడు. సో కెమెరాన్ గ్రీన్ డిడ్ వెల్. కేకేఆర్ ఎంత, ఎన్ని పాయింట్స్ లో ఉంది ఇప్పుడు? 6 1 point. ఆన్ పార్ విత్ దెమ్. 5 points. 8 points. ఓకే, ఇంకా 6 గేమ్స్ ఉన్నాయా వాళ్ళకి? 6 games.
ఓ దే కెన్ స్టిల్ క్వాలిఫై అన్ని గెలిస్తే బికాస్ పతిరానా ఇస్ కమింగ్ బ్యాక్ అండ్ ఓ యా అరుణ్ చక్రవర్తి ఈస్ బౌలింగ్ రియలీ వెల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే వాళ్ళు దే కెన్ విన్ అనట్లేదు, బట్ వాళ్ళు దే లుక్ గుడ్. రహానే డ్రాప్ చేసేస్తే దే విల్ విన్ అనిపిస్తుంది నాకు. బ్యాటింగ్ ఆర్ సార్ట్ చేసుకుంటే దే కెన్ డెఫినెట్లీ యా. బ్యాటింగ్ యాక్చువల్లీ బాగానే ఉంది బావ. నాకు బాగా అనిపించింది. రాబ్మెన్ పావెల్ షుడ్ నాట్ ప్లే. రాబ్మెన్ పావెల్ ప్లేస్లో ఫిన్ ఆలన్ టిమ్ సైఫర్ట్ విల్ ఓపెన్. రహానే ప్లేస్లో ఇంకొక బ్యాటర్ ఆడతాడు. మనీష్ పాండే ఆడమను. దట్ విల్ బి ఎ గుడ్ చాయిస్ ఐ థింక్. ఫుల్ కెప్టెన్ క్యాప్టెన్ ఎవరైతే ఏముందిరా, ఎవరో ఓకే. ఒకళ్ళని పెడతారు. రింకు సింగ్ని పెడతారు, లేకపోతే ఎవరో కానీ ఒకరు. రహానే లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ సిఎస్కే ఆడిన 10 బాల్స్ 30 ఇన్నింగ్స్ ఆడితే అది అయిపోతుండే. ఆడలేకపోతున్నాడనే కదా నేను చెప్పేది. అంటే హాస్ టు లైక్ ఫోకస్ ఆన్ ఇట్స్ దట్. ఇట్స్ బెటర్ టు లేట్ దాన్ నెవర్ అని చెప్తున్నా నేను. ఇఫ్ ఇన్ దే కేస్ కెన్ మనీష్ బట్ పాండే వస్తే మనీష్ పాండే క్యాప్టెన్ కదా, వాడు చేస్తాడు కదా. ఎవరైనా చేయొచ్చు నన్ను అడిగితే క్యాప్టెన్సీ అంత పెద్ద విషయం. బికాజ్ వెన్ యూ హ్యావ్ ప్లేయర్స్ దట్ గుడ్ అండ్ పతిరానా వస్తే అప్పుడు రాబ్మెన్ పావెల్ డ్రాప్ అవుతాడు అనుకుంటున్నా నేను. సో అప్పుడు దెన్ అంగక్రిష్ అండ్ టిమ్ సైఫర్ట్ కెన్ ఓపెన్, ఆర్ సునీల్ నరైన్ అండ్ టిమ్ సైఫర్ట్ కెన్ ఓపెన్. యా అంగక్రిష్ కట్ బ్యాట్ అండ్ 3, మిగతా అంతా సేమ్ పెట్టేసి పతిరానాని పెట్టుకోవచ్చు అనిపించింది నాకు ఇన్ ప్లేస్ ఆఫ్ కార్తిక్ త్యాగి. మేబీ దట్స్ అ వెరీ గుడ్ మూవ్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్ దిస్ ఇయర్. ఆఫ్ కోర్స్ సో ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు రహానే యాజ్ అ టాక్టికల్ జీనియస్ లా చూస్తారు అందరూ. సో ఐ డోంట్ నో మ్యాన్, మేబీ దే వోంట్ డూ ఇట్. అండ్ సిఎస్కే గేమ్లో ఇంకోటి చెప్పాలనుకుంది, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ బ్రింగింగ్ ఇన్ సర్ఫరాజ్ యాజ్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఇన్ ద పవర్ ప్లే? యా, అది మర్చిపోయినా ఫస్ట్ డేజావులో ఫస్ట్ అదే ఉండే. మ్యాన్, అరే వీళ్ళు ఏం అసలు ఏం అర్థం చేస్తున్నారు రా, కాదు. అసలు ఏం ఆలోచిస్తున్నారు? లైక్ వాట్ ఈస్ సిఎస్కే ఈవెన్ డూయింగ్ మ్యాన్? అంటే లైక్ అరే వాళ్ళ టీం ఉందిరా గెలవడానికి, దే క్యాన్ విన్ గేమ్స్. అన్షుల్ కాంబోజ్ ఇస్ బౌలింగ్ గన్స్ అసలు. కరెక్ట్. ముఖేష్ చౌదరి గనక ఈరోజు ఉండుంటే, ఫస్ట్ ఓవర్స్ వాడు గనక వేసుంటే 100% వికెట్ పడేదిరా. శుభ్మన్ గిల్ది కానీ సాయి సుదర్శన్ది కానీ. హీ వాస్ బౌలింగ్ సో వెల్ ఇన్ ద లాస్ట్ గేమ్. నువ్వు నీ పవర్ ప్లే బౌలర్ని త్యాగం చేసి 2 వికెట్స్ పడంగానే సర్ఫరాజ్ ఖాన్ చేస్తే మరి నువ్వు, ఇట్స్ క్లియర్లీ యువర్ నాట్ షోయింగ్ ఫెయిత్ ఇన్ కార్తిక్ శర్మ హూస్ యువర్ 14 crore ప్లేయర్. కరెక్ట్. మీన్ ఇట్స్ బ్రెయిన్ ఫెడ్ డెసిషన్స్ రా ఇవన్నీ అయితే అసలు. సర్ఫరాజ్ తర్వాత ఇంకా 3-4 బ్యాటర్స్ వచ్చారు. 4 బ్యాటర్స్ ఓవర్టన్తో కలిపి 5 నాకు తెలిసి. ఓటన్ వాస్ ఫోర్త్. ఎనీవే, అది కూడా కొంచెం నాకు అర్థం కాలేదు. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ద సూపర్ ఓవర్. యా బావా ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ యువర్ ఫ్రస్ట్రేషన్. సునీల్ నారాయణ ఇంతకు ముందు మనకి పూరానికి మేడిన్ ఓవర్ వేసాడు సూపర్ ఓవర్ లో. దట్ వాజ్ ఓన్లీ సూపర్ ఓవర్ విచ్ వెంట్ ఫర్ మేడిన్. కరెక్ట్. అండ్ ఒకటి సెకండ్ అందులో పాయింట్ పూరనా? లాంగ్. సూపర్ ఓవర్ ఎస్, మేడిన్ వేసాడు రా సునీల్ నారాయణ. అండ్ అది అవతల తెలుసు, ఆడింది పూరన్. పూరన్ ఉన్నాడు అప్పుడు కూడా. అవతల పూరనే పూరనే రా బ్యాటింగ్. బ్యాటింగ్ ఆడింది. 6 బాల్ వాడు అసలు టచ్ కూడా చేయలేకపోయాడు బాల్ ని. గ్రేట్ మ్యాచ్అప్. ఇంకొకటి వచ్చేసి లాంగ్ బౌండరీ ఏమో కవర్ స్పైక్ ఉంది ఇక్కడ. మీన్ షార్ట్ బౌండరీ కవర్ స్పైక్ ఉంది కరెక్ట్. పూరానికి. స్ట్రైట్ మ్యాచ్అప్ మాత్రం టు స్ట్రైక్ రైట్ హ్యాండర్. తీసుకోకుండా వాడని. యా అసలు బ్రెయిన్ అంటే తెలియదు మరి ఇది అసలు ఈ థాట్ ఎవరిది అనేది కనుక్కోవాలి. పంచదా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? సరేరా ఓకే, పూరన్ నువ్వు హార్డ్ హిట్టర్, క్రిస్ Greatest. గెయిల్ రీఇన్కార్నేషన్ అనుకొని వాడు పంపించావు. ఓకే కూల్. వికెట్ పంపించారు. పడ్డాక మిచ్ మార్ష్ ఎందుకు రాడురా? ఉన్న 4 బాల్లలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏంట్రా అసలు? పంత్ వచ్చి మంచిగా ఫిస్ట్ ఇచ్చి పురానికి ఫుల్ ఎక్సైటింగ్ వచ్చాడు. అరే ఐ అర్థం కాలే. థింక్ మార్క్రమ్స్ షాట్ వాజ్ ఎ వెరీ గుడ్ షాట్. ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్. దాని పక్కన పెడితే పూరన్ అసలు హీ కుడెంట్ రీడ్ ద బాల్. ఫామ్ లో కూడా లేడు పైగా. అసలు బుర్ర ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలే వాళ్ళ. ఐ థింక్ దే షుడ్ హావ్ సెంట్ ఇన్ ముకుల్ చౌదరి ఆర్ హిమ్మత్ సింగ్ ఆల్సో వాజ్ అ గుడ్ చాయిస్. బట్ మరి ఇది ఏం షమి వచ్చిన అబ్సెషన్. షమీ వచ్చి, అదే నేను ఒక ట్వీట్ చూసాను ఇందాక. షమీ డింట్ హిట్ 2 sixes to see watch these clowns get out for 1 run and lose 2 wickets. I think it's just meaningless కదా. దిట్స్ మేక్స్ నో సెన్స్. అండ్ షమి ఆల్సో ప్లే రియల్లీ వెల్. దానిలో కార్తిక్ త్యాగి బ్రిలియన్స్ కూడా ఉంది. బట్ స్టిల్ షమి క్యాన్ హిట్ కాబట్టి ఐ ఐ థింక్. అండ్ థాట్ లాస్ట్ ఓవర్ చాలా దారుణం చేశాడులే. యాక్చువల్లీ సెకండ్ బౌన్సర్ అయిపోయాక వాడిని పంపించి వేరే వాళ్ళని తెచ్చుంటే యాక్చువల్లీ బెటర్గా ఉండేదేమో అనిపించింది నాకు. మ్యాచ్ అయిపోయేదేమో.
బట్ ఐ థింక్ లాస్ట్ బాల్ కూడా స్లోవర్ బౌన్సర్ వేయాల్సింది. ఐ డోంట్ నో వై హీ ఈవెన్ థాట్ ఆఫ్ బౌలింగ్ యార్కర్. ఇంకా నయం నో బాల్ అవ్వలేదు ఆ బాల్. సో బట్ యా వాజ్ వెరీ బట్ ఐఎమ్ హ్యాపీ ఐ గాట్ టు సీ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ ఫైనల్లీ. ఇంత దీని తర్వాత ఇట్ వాజ్ అ గుడ్ గేమ్ టుడే. సో ఐఎమ్ గ్లాడ్. వాట్ I'm డి యూ happy థింక్ for రా him to సాత్విక్? ఫైనలీ దేర్ సమ్ హోప్. Yeah. I think Lucknow has always made good pitches. And also ఇది మన ఇంకో మ్యాచ్ అగైన్ చెన్నై. Chennai also has made a good pitch, and the good part about both of them was that the boundaries were long today. లాంగ్ టుడే. రెండిట్లో బౌండరీస్ పెద్దగా ఉన్నాయి. బౌండరీస్ పెద్దగా ఉన్నప్పుడు బ్యాటర్కి ఎబిలిటీ చూపించే ఛాన్స్ ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకో మ్యాచ్ అవ్వబోతుంది, అండ్ ఐఎమ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్ దట్ రేపు ఆ ఢిల్లీలో మళ్ళీ టాప్ ఎడ్జ్ అయితే 50 మీటర్స్ సిక్స్ పోయి ఐ జస్ట్ హోప్ దే డూ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ మ్యాన్. ఎవరైనా ఒకళ్ళని గెలవని నాకు అనవసరం, బట్ అట్లీస్ట్ డూ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. అండ్ హోప్ఫుల్లీ I hope Lungi Ngidi is recovering. I hope he takes some more rest tomorrow. అంత రష్ చేయకూడదు ఎందుకంటే he was not well. I'm wishing for his speedy recovery. వాడి ప్లేస్లో స్టార్క్ వస్తాడు, కాకపోతే దట్స్ స్టార్క్ ఈస్ గోయింగ్ టు ప్లే టుమారో. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ టైం బాగుంటే కొంచెం స్టార్క్ ఫామ్ లో లేకున్నట్లు ఏమన్నా అయితే మరి చూద్దాం. ఐ మీన్ ఇట్స్ ఓకే. ఐ మీన్ స్టార్క్ ఈస్ బెటర్ దాన్ లుంగి ఇంగిడి ఇన్ మై వ్యూ, బికాస్ స్టార్క్ ఏంటంటే ఈజ్ లైక్ క్రిస్ గేల్, తీస్తే ఒక ఓవర్లో మ్యాచ్ తీసుకెళ్ళిపోతాడు అట్లా. సో లెట్స్ గెట్ టు టుమారోస్ మ్యాచెస్. చిన్న ప్రివ్యూ. వాట్ డూ యూ థింక్ హూ హ్యాస్ అన్ ఎడ్జ్? ఐ థింక్ ఈసారి ఆర్సీబీ రా. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆర్సీబీ. అండ్ హూ ఆర్ యువర్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్? డెఫినెట్లీ విరాట్ కోహ్లీ. ప్లేయింగ్ ఎట్ చిన్న హోమ్. బౌండరీ, ప్లేయింగ్ ఎట్ హోమ్. అండ్ పడిక్కల్ రా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పడిక్కల్. ఐ జస్ట్ వాంట్ హిమ్ టు బ్యాట్. ఇవాళ జేడీతో కాన్వర్జేషన్ అయింది. నేను అది జేడీ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు పెట్టుకుందాం, డైరెక్ట్గా గొడవ పెట్టుకుందాం దీంట్లో. జేడీ వాస్ టెల్లింగ్ దట్ పడిక్కల్ అనేది ఒక పెద్ద ఫ్లూక్. పడిక్కల్ ఇప్పటిదాకా కొట్టిందే చాలా ఎక్కువ రన్స్, వాడు ఆల్రెడీ అయిపోయింది. సో హీ విల్ నాట్ బి ఏబుల్ టు స్కోర్ మోర్ రన్స్ అని చెప్పి ఇంకా కొన్ని కూడా అన్నాడు. అవన్నీ నేను ఇప్పుడు ఆబ్వియస్లీ వీ కాంట్ టాక్ ఆన్ లైవ్, బట్ ఐ థింక్ ఐ హోప్ అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిమ్ పడిక్కల్ స్టార్ట్స్ doing what he actually does, because for me, I also told him that he's an all format superstar for India upcoming. So he will show what he's capable of. He had a very very bad injury and a very bad oka flu lantidi vachi he lost muscle. He had a very bad period for 3-4 years where he didn't have energy to clear the 30-yard circle laga. But now that he's back, I hope he proves everybody like JD wrong and he continues to bat well. సాత్విక్ నువ్వు చెప్పరా రేపటి మ్యాచ్. బయాస్ పక్కన పెట్టి చెప్పు, కొంచెం భయం వేస్తుంది. భయం కాదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీ ఇంకా అయిపోయింది. బెంగళూరులో వాళ్ళు కొట్టడం, ఢిల్లీలో మనం కొట్టడం. అంత లేదు, లాస్ట్ టైం So, ఢిల్లీలో టైట్ మ్యాచ్ అయింది. ఏదో కృణాల్ పాండ్యా బ్రిలియన్స్ కాస్త సో హోప్ హోప్ కాదు, బట్ ఎందుకో అనుకుంటున్నా ఆర్సీబీ గెలుస్తుందని. నైస్. అండ్ హూ ఆర్ యువర్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్? ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. ఇంకెవరో బౌలర్ గుర్తున్నట్లేదు. విప్రాజ్ నిగమా కొంపదీసి? I think I also think RCB will have an edge tomorrow. And my players to watch out for are Krunal Pandya. And at side నుంచి కొంచెం స్పిన్ ఉంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అక్షర్ పటేల్, బికాస్ దేర్ so many right handers. But Bethel is playing tomorrow, by the way. Phil Salt ఆడట్లేదు, so that will be a good sign for us, because there'll be constant left right combination ఉంటుంది. But Virat Kohli, Rajat Patidar, Jitesh, Tim David, Romario, there's like a big this of light-handers. So Akshar Patel, I think స్పిన్ అయితే మాత్రం ఐ థింక్ కృణాల్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ అనుకుంటున్నా. లేకపోతే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పడిక్కల్ అండ్ నటరాజన్ కొంచెం. ఆల్సో భువనేశ్వర్ కుమార్. నటరాజన్ మర్చిపోయాను. నటరాజన్. వి బిలీవ్ ఇన్ అవర్ కింగ్ భువనేశ్వర్ కుమార్ టు గెట్ ఇట్ డన్. పిచ్చి లేపాడు లాస్ట్ టైం కూడా.
నిన్న ఏమైందిరా? నిన్న కొంచెమైనా స్వింగ్ అయిందా? ఇనీషియల్‌గా అసలు అవ్వలే కదా ఢిల్లీలో నిన్నటి పిచ్ మీద అయితే. రోడ్ అంటే కొంచెం మూవ్‌మెంట్ ఉండే గానీ బట్ దట్స్ అదే కదా ఇప్పుడు చిన్న గ్రౌండ్ అవ్వడం వల్ల ఆ చిన్న మూవ్‌మెంట్ అనేది పెద్ద ఎఫెక్ట్ కాలేదు. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే బికాజ్ నిన్న జరిగిన పిచ్ మీద అయితే రేపు మళ్ళీ జరగదు. ఇట్ విల్ బీ ఆన్ ఎ డిఫరెంట్ పిచ్. సో ఐ హోప్ దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ టు. I think they'll also do that because RCB has such a good batting lineup. They want to have something for the bowlers ఏమో అనుకుంటున్నా if they apply their this thing. And most likely I think spinners కోసం చూస్తారేమో అనుకుంటున్నా నేను. స్పిన్నర్స్ కోసం ఉండేలాగా బికాస్ సుయర్ష్ అండ్ కృణాలే ఉన్నారు ఇటు సైడ్. అటు సైడ్ దే హ్యావ్ కుల్దీప్ అక్సర్ అండ్ విప్రాజ్ కాబట్టి ఐ థింక్ దే విల్ హ్యావ్ మోర్ ఫర్ ద స్పిన్నర్స్ అనుకుంటున్నా. ఇన్ దట్ కేస్ రజత్ పాటిదార్, దేవదత్, జితేష్ దే విల్ బి వెరీ క్రూషియల్. ఇంట్రెస్టింగ్ గేమ్ కమింగ్ అప్. విల్ సీ యూ ఆఫ్టర్ టుమారోస్ గేమ్. రేపు చేసినాంగా. యా Cool man. In the meanwhile, please like, share, subscribe to the Cricket Freak. See you tomorrow.